హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు ఒక గుడ్ న్యూస్లు అయితే తీసుకొచ్చానండి. అవి ఒకటి కాదు రెండు గుడ్ న్యూస్లు అయితే తీసుకొచ్చాను మీ ముందుకి. అవి ఏంటి అనేది కూడా వివరంగా చెప్తానండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈరోజు ఆ గుడ్ న్యూస్ ఏంటంటే, మొదటిగా వచ్చేసరికి పంచాయతీ కార్మికుల జీతాలు అయితే విడుదల చేశారండి. వాటికి సంబంధించిన నిధులు అయితే రిలీజ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతాలను విడుదల చేస్తూ పంచాయతీ రాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం ఈ మేరకు 150,57,59,500 విడుదల చేశారండి. రాష్ట్రంలో మొత్తం 29,676 మంది మల్టీపర్పస్ గ్రామ పంచాయతీ కార్మికులు ఉండగా, వారికి గత 6 నెలల నుంచి జీతాలు పెండింగ్లో ఉన్నాయి. కొన్ని చోట్ల 8 నుంచి 10 నెలల పెండింగ్ కూడా ఉన్నాయని కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. అయితే వీరి జీతాలను గ్రామ పంచాయతీలే చెల్లించాల్సి ఉండగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఫండ్స్ రాకపోవడం, గ్రామ పంచాయతీలో ఫండ్స్ లేకపోవడంతో జీతాలు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు ఇచ్చే స్టేట్ ఫైనాన్స్ నిధుల్లో భాగంగా ఈ ఫండ్స్ రిలీజ్ చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు ఈ నిధులు రిలీజ్ చేసినట్లు పీడీఓలకు కమిషనర్ ఆదేశించారు. కాగా ఈ నిధులను కార్మికుల జీతాలకే ఖర్చు చేయాలని, మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లుల కోసం ఉపయోగించవద్దని గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాలడుగు భాస్కర్ వెంకటయ్య కోరారు. పెండింగ్ జీతాలు విడుదల చేయడం సీఎం రేవంత్ రెడ్డి గారికి, పంచాయతీరాజ్ మంత్రి సీతక్కకు వారు ధన్యవాదాలు తెలిపారు. చూశారు కదా, ఫస్ట్ గుడ్ న్యూస్ వచ్చేసరికి పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు అంటే 6 నెలల నుంచి దగ్గర 8 నెలల వరకు కూడా పెండింగ్లో ఉన్న జీతాలు మొత్తం విడుదలైతే చేయబోతున్నారండి. దీనికైతే నిధులు కేటాయించేశారు, రిలీజ్ చేయబోతున్నారు వాళ్ళకైతే శాలరీస్ అన్నీ. ఇది ఈరోజు మొదటి గుడ్ న్యూస్. అయితే రెండవదిగా వచ్చేసరికి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయబోతున్నారండి. మొదటిగా స్థలం ఉన్న వారికి గ్రామ సభల ద్వారా వారిని అర్హులని ఎంచుకోబోతున్నారు. అర్హుల లిస్టు రిలీజ్ చేయబోతున్నారు. రేపు ఆగస్టు నెల లోపల కంపల్సరీగా ఈ అర్హుల జాబితాను అయితే రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. ముందు స్థలం ఉన్న వాళ్ళకి మనీ అయితే శాంక్షన్ చేస్తారండి. అది 5 లక్షల వరకు శాంక్షన్ చేస్తారంట. అది 3 విడతల్లో ఇస్తారంటండి. అది కూడా ఫస్ట్ బేస్మెంట్ లెవెల్, స్లాబ్ లెవెల్, కంప్లీట్ లెవెల్స్లో అంటే 3 లెవెల్స్లో మనకైతే ఈ 5 లక్షలు కంప్లీట్గా రిలీజ్ చేసేస్తారు. ఇక రెండో విడతలో వచ్చేది మాత్రం స్థలం లేని వాళ్ళకండి. స్థలం లేని వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్న వారికైతే స్థలము ప్లస్ ఇల్లు వాళ్ళే కట్టేసి ఇస్తారంటండి, స్థలం ఇచ్చి. అది రెండో విడతలో జరుగుతుందంట. ఇది ఫస్ట్ విడత వచ్చేసరికి ఓన్లీ స్థలం ఉన్న వాళ్ళకి డబ్బులు అయితే శాంక్షన్ చేయబోతున్నారు. అర్హుల లిస్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు అయితే శాంక్షన్ చేయబోతున్నారండి. ఇన్ని చెప్పిన అక్క ఇంకా జూన్ నెల పెన్షన్ ఎప్పుడు వేస్తారో చెప్పలేదు అని ఎదురు చూస్తున్నారా? టైటిల్లో చెప్పినట్టుగానే జూన్ నెల పెన్షన్స్ అన్నీ కూడా పాత పెన్షన్సేనండి. 20వ తారీఖు నుంచి మనకు పేమెంట్ అయితే రిలీజ్ అవుతుంది. తప్పకుండా అకౌంట్లో అయితే పడతాయి అంటండి. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చిందా? నచ్చితే కనుక మీలాగా ఎంతోమంది తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో పంచాయతీ కార్మికులు చాలామంది ఉంటారు కదండి, వాళ్ళందరికీ కూడా ఈ గుడ్ న్యూస్ని అందించాలని నేను కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో చాలామంది ఉండొచ్చండి అలాంటి వాళ్ళందరికీ కూడా దయచేసి ఈ గుడ్ న్యూస్ని అందించండి. త్వరలోనే వాళ్ళకైతే జీతాలు రిలీజ్ అయిపోతున్నాయి. పెండింగ్లో ఉన్న దగ్గర 10 నెలల జీతం కూడా ఒక్కొక్కరికి రిలీజ్ అవబోతున్నాయండి. దయచేసి ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.